ఒకటవ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎవరు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుపట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగత్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయుండెదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమెన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం ఆదికాండ గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం నుండి 13వ వచనం వరకు వ్రాయబడినటువంటి భాగం చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 16 ఫ్రమ్ వర్స్ 7. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానని. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణగి ఉండుమని దానితో చెప్పాను. మరి యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీరు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర్న వినెను, నీవు గర్భవతి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా అది, చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలయనగా, నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకొనెను. ప్రార్థన. ప్రియ ప్రభువా, ఈ ప్రాతకాల సమయం మా ధ్యానం దీవించండి. అలా వ్యూ చేస్తూ ఉండగా మీ సన్నిధి తోడుగా ఉంచి తండ్రి, ఈ ప్రాతకాల ధ్యానం మా కొరకు దీవించి బలపరచమని యేసు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం మనము దేవుడు హాగరుతో మాట్లాడినటువంటి భాగం మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హాగరుకు దేవుడు ఒక ప్రత్యక్షత అనుగ్రహించాడు. దూత వలె దేవుడు కనిపించాడు. పాత నిబంధనలో ప్రత్యక్షతలు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఆయన ఈ లోకంలోనికి రాకమునుపు పాత నిబంధనలోని ప్రత్యక్షతలు మనం గమనిస్తే మనిషి వలె లేక దూత వలె కనిపించి మాట్లాడినటువంటి భాగాలు మనం చూడొచ్చు. ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్ అపీరెన్స్. ఆయన మనిషి వలె కనిపించాడు, అయితే ప్రత్యేకంగానే కనిపించేవాడు. అదే సమయంలో దూతను చూచినప్పుడు వారు చనిపోయేటటువంటి వారు కారు, బ్రతకనిచ్చేవాడు దేవుడు. దేవుని చూస్తే పాపం కలిగినటువంటి వ్యక్తి చనిపోవాలి, కానీ దేవుడు బ్రతకనిచ్చాడు. అది దేవుని కృప. ఇక్కడ ఆదికాండ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి భాగం, హాగరు పారిపోతూ ఉన్నది. నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవచ్చు ఉన్నానని.
ఎవరు ఈ హాగరు? అబ్రహాము గృహంలోనికి హాగరు ఎలాగొచ్చింది అని మనం ఒకసారి గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయంలో అబ్రహాము దేవుడు అనుగ్రహించినటువంటి దేశంలో కరువు వచ్చినప్పుడు దక్షిణ దిక్కుకు వెళ్ళి తాను ఐగుప్తులో నివసించడానికి వెళ్ళాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో ఈ భాగం మనం చూస్తాం. సరే, ఈ చక్కనిది. అందువల్ల ఐగుప్తీయులు తనకు హాని చేస్తారేమో తన భార్య అని చెప్తే భయపడి తన సోదరి అని చెప్పాడు. ఆదికాండం 12:14. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. అందువల్లనే ఫరో ఎదుటికి ఆమె గూర్చినటువంటి సమాచారం తీసుకొని రాబడింది. తరువాత ఫరో ఇంటికి ఆమె తీసుకొని రాబడింది. 16వ వచనంలో అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసినటువంటి మేలులో గొర్రెలున్నాయి, గొడ్లున్నాయి, గాడిదలున్నాయి, దాసులున్నారు, పనికత్తెలున్నారు, ఆడుగాడిదలు, ఒంటెలు. పనికత్తెలుగా ఇవ్వబడినటువంటి వారిలో ఖచ్చితంగా ఈ హాగరు వచ్చి ఉండాలి. సో అబ్రహాము యొక్క ఇంటిలోనికి హాగరు రావటానికి మూలం ఒక అబద్ధం అని చెప్పాలి. సమస్య యొక్క మూలం అది. సరే, ఇప్పుడు అబ్రాము తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి నా సోదరి అని చెప్పాడు, నా భార్య అని చెప్పకుండా. భార్య అని చెప్తే ఎవరైనా తను చంపివేసి శారైని వారి భార్యగా చేసుకుంటారేమో ఐగుప్తీయులు అనే భయంతో దేవుడే ఇంటర్వ్యూని కావాల్సి వచ్చింది. గమనించండి, కొన్నిమార్లు మనం దేవుని బిడ్డలమై ఉండి మిస్టేక్స్ చేస్తాం. మనం చేసే మిస్టేక్స్ దేవుడు కలిగించుకొని ఆయన ఇంకొక మెథడ్లో డీల్ చేసి మన మిస్టేక్స్ దేవుడు సరిచేయవలసి వస్తుంది. ఇప్పుడు అబ్రాము వెళ్ళి నేను మొదట చెప్పింది తప్పు, ఆమె నా సోదరి కాదు, నా భార్య, ఆమెను తిరిగి మీ అంతఃపురం నుండి మరి నా గుడారానికి పంపించండి అని, లేకుంటే నా నివాసానికి పంపించండి అని అడగటానికి అబ్రాహాముకి అంత ధైర్యం లేదు. ఇప్పుడు దేవుడే ఇంటర్వ్యూనై ఆదికాండం 12వ అధ్యాయం 17వ వచనం, అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాను. సమస్యలు ఫరో యొక్క అంతఃపురంలో, రాజగృహంలో కుటుంబీకులకు, ఇంటి వారికి సంభవిస్తూ ఉన్నాయి. వారు ఆశ్చర్యపోయారు, కోరుకోలేకపోతూ ఉన్నారు, బాధ కలుగుతూ ఉన్నది. మహావేదనలు అని వ్రాయబడి, మహావేదనలు ఎంత అంటే వారు ఆలోచించుకోవాల్సి వచ్చింది. ఎవరిని బట్టి, ఎప్పటి నుంచి కలుగుతూ ఉన్నాయి, ఎప్పటి నుండి కలుగుతూ ఉన్నవి అంటే ఫలానా ఆమె మా గృహంలో అడుగుపెట్టినప్పటి నుండి. కొన్ని మత విశ్వాసాలు, సంప్రదాయాల్లో ఫలాని వారు అడుగుపెట్టిన వేళ విశేషమేమో గాని కలిసి వచ్చిందని, కలిసి రాలేదని పలు రీతిలుగా లోకస్తులు మాట్లాడుతూ ఉంటారు. వేళా విశేషం, వారు అడుగుపెట్టిన వేళా విశేషం అని అంటూ ఉంటారు. ఇక్కడ శారయి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో గృహానికి తీసుకొని వెళ్ళబడిన తరువాత వారికి భయంకరమైన సమస్యలు స్టార్ట్ అయింది. అప్పుడు ఆ ఫరోకు ఒక సందేహం కలిగింది, ఈమె నిజంగా అబ్రాము యొక్క సోదరా కాదా? ఎంక్వైరీ చేయించాడు. ఎంక్వైరీ చేయించిన తర్వాత ఆమె భార్య అని తెలిసినప్పుడు అబ్రాము పిలిచి మందలిస్తూ ఉన్నాడు. 18వ వచనం,
అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో, అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుని పోమని చెప్పాను. సో శారైకి కీడు చేయలేదు ఫరో. అంతఃపురానికి తీసుకుని వెళ్ళబడింది కానీ తనకి ఏ విధమైన కీడు జరగలేదు. దేవుడు ఇంటర్వ్యూనై ఈ విషయాల్లో అబ్రహాం చేసినటువంటి పొరపాటును దేవుడే ఒక విధంగా సరిచేశాడు. ఈ ఫరో మనసాక్షి కలిగినటువంటి వాడుగా తాను కనబడుతూ ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకు సహా ఇదే మిస్టేక్ రిపీట్ చేశాడు. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయంలో 6-7 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుంటే, ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను. ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. ఇది ఐగుప్తులో జరగలేదు. ఆ పైన 26వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము అని చెప్పిన దాన్ని బట్టి గెరారుకు వెళ్ళాడు. ఫిలిస్తీయుల ప్రాంతానికి వెళ్ళాడు. ఈ రాజు పేరు అబీమెలెకు. ఇక్కడ ఇస్సాకు, రిబ్కా వారు చాలా క్లోజ్ గా బిహేవ్ చేయటం 8వ వచనం. ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాతో సరసమాడుట కనబడెను. నవ్వుకుంటూ సంభాషణ చేస్తూ ఉన్నారు. ఒక బ్రదరు సిస్టర్ అలా మాట్లాడుకారు. భార్యాభర్తలు అయితేనే అంతగా మాట్లాడుకుంటారని అర్థమైంది. కాబట్టి ఈ మిస్టేక్, ఇస్సాకు చేసినటువంటి మిస్టేక్ అబ్రహాం యొక్క జీన్స్ లో నుండి వచ్చింది అందామా. కొన్ని విషయాల్లో ప్రాణాపాయం అని అనుకుని మనం చేసేటటువంటి ఒక మిస్టేక్ మన సంతానం కూడా చేస్తే ఎలాగ అనిపిస్తుంది మనకు? అది జెనెటిక్ అందామా. అబ్రహాం మాట్లాడినటువంటి అబద్ధం ఇస్సాకు కూడా ప్రాణాన్ని కాపాడుకోవటానికి మాట్లాడాడు. సరే, మన అంశంలోనికి వద్దాం. ఇప్పుడు ఇక్కడ ఆదికాండం 16వ అధ్యాయంలో మనం దాసిని చూస్తూ ఉన్నాం. శారై యొక్క దాసి హాగరును చూస్తూ ఉన్నాం. ఈ హాగరు అబ్రాము యొక్క ఇంటిలోనికి ఎలాగొచ్చిందో మనం గ్రహించాం. అబ్రాము ఐగుప్తుకు వెళ్ళినప్పుడు రాజుగారు ఇచ్చినటువంటి బహుమానంలో నుండి పశు సంపదతో పాటు ఇవ్వబడినటువంటి సేవకురాండ్రంలో ఈమె హాగరు వచ్చింది అని. ఈ హాగర్ను తన భర్తకు సంతానం కనే నిమిత్తం యజమానురాలే ఇచ్చింది. శారై హాగర్ను పైన 3వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, కాబట్టి అబ్రాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన శారై తన దాసి అయిన హాగరును ఐగుప్తీయురాలను తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉన్నట్లు అతనికి ఇచ్చాను. 10 years వెయిట్ చేయటం చాలా సుదీర్ఘమైనటువంటి కాలమే. కొన్నిమార్లు మన సమస్యకు మనం జవాబు కొరకు కొన్ని సంవత్సరాలు ఎదురు చూస్తాం. మన ఓపిక నశించిపోతుంది. లోకంలో ఒక సామెత ఉన్నది, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్ అని. ఎవరైతే
తమకు తాము సహాయం చేసుకుంటారు, అట్టివారికి దేవుడు సహాయం చేస్తాడని ఇది లోకంలో సామెత. శారయి లోకరీతిగా ఆలోచించింది. లోకరీతిగా ఆలోచించి ఆ దినాల్లో ఉన్నటువంటి ట్రెడిషన్, సంప్రదాయం, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంప్రదాయం, దాసిని మరి భర్తకి ఇచ్చి దాసి ద్వారా కలిగేటటువంటి బిడ్డలు వారిని తన బిడ్డలుగా మరి అంగీకరించటం, ఈ సంప్రదాయం ఆ దినాల్లో ఆ సమాజంలో ఉన్నది. కాబట్టి హాగరును అబ్రాహాముకు భారీగా ఉండటానికి ఇచ్చింది. అయితే 4వ వచనం, అది తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. గమనించండి, ఈ హాగర్, షీ వాజ్ అన్ ఈజిప్షియన్. ఈ ఈజిప్షియన్స్ చాలా ఫిజికల్ బాడీ కలిగినటువంటి వారు, మంచి దేహదారుఢ్యం కలిగినటువంటి వారు, బలమైనటువంటి వారు అని తలంచవచ్చు మనం. అయితే మరి ఈ బ్లడ్ లో ఉన్నటువంటి స్వభావమో ఏమో గాని గర్వం చాలా ఈజీగా తలెత్తింది. అబ్రహాం ఇంట్లో ఇంతకాలం ఉన్న తరువాత అబ్రహాం యొక్క భక్తి ఎందుకు అబ్బలేదు ఈమెకి? ఎందువల్ల గర్వం తలెత్తింది? యజమాని వాళ్ళే చాలా నీచంగా చూడటం ప్రారంభించింది. నీవు గొడ్రాలవు, ఇదిగో చూడు నేను గర్భవతినయ్యాను, నువ్వు గొడ్రాలవు. యజమానురాల్ని తృణీకరించడం ప్రారంభించింది. శారా సహించలేకపోయింది. అందుకే 5వ వచనంలో, అప్పుడు శారై నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాహాముతో అన్నాడు. నీచమైనది. ఇది తక్కువగా చూడటం కాదు, ఇంకా చాలా హీనంగా చూసి ఉండాలి, మాట్లాడి ఉండాలి, ప్రవర్తించి ఉండాలి, లెక్క చేయకుండా ఉండాలి. మానవుల్లో గర్వం ఎంత త్వరగా తలెత్తుతుంది అనేటటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, తాను గర్వించడం ప్రారంభించింది అంటే గమనించండి, ఇక్కడ తనకు సంభవించినటువంటి ఈ గర్వం తన గతాన్ని తాను మర్చిపోయింది. 2 విధాలైనటువంటి మనస్తత్వాలు. ఒకటి, గతాన్ని మరిచిపోయినందువల్ల గర్వించేటటువంటి వారు కనబడుతూ ఉంటారు మనం. 2, కొన్ని మార్లు వారు చాలా అతిశయించి మిగిలినటువంటి వారిని చాలా తక్కువగా చూడటం ప్రారంభిస్తారు. గర్వం యొక్క ఆరిజిన్, గ్రోత్ హాగర్లో మనం చూసినప్పుడు అర్థమయ్యేటటువంటి విషయం. యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథం 51 మొదటి వచనం నుండి, నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచూ ఉండు వారలారా నా మాట వినుడి, మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. సో అబ్రాము విగ్రహారాధికుడు. దేవుడు తనను పిలిచాడు. నిజమైనటువంటి దేవుని కనుగొనటానికి, సేవించటానికి, ఆయన పిలుపుకు విధేయుడవటానికి, జనాంగములకు కర్తగా ఉండేటందుకొరకు దేవుడు ఏర్పరచుకొని, నేను నీ యందు భూమి యొక్క సమస్త వంశాలను దీవిస్తాను అని పిలిచాడు. అబ్రహాము దేవునికి లోబడ్డాడు.
దేవుని మాట చొప్పున స్వంత దేశాన్ని ప్రజలను విడిచి వచ్చాడు. ఇప్పుడు ఈ హాగరు జీవితంలో మనం గమనిస్తే హాగరు తాను గర్వించి శారైని చాలా తేలిగ్గా నీచంగా చూడటం ప్రారంభించింది. హాగరు అనే పేరుకు అర్థం ప్రయాణికురాలు, సోజర్నర్ అని అర్థం ఉన్నది. ఈ ప్రయాణికురాలు లేక సోజర్నర్ అని పేరు కలిగినటువంటి ఈ హాగరు యజమానురాలు పెట్టే శ్రమకు తట్టుకోలేక తాను పారిపోతూ ఉన్నది. ఇటువంటి వ్యక్తికి దేవుడు కనిపించాడు. ఇది ఆశ్చర్యం మనకు. ఒక దాసికి దేవుడు కనిపించాలా? మనిషి వలె కనిపించాలా? దేవుడు మాట్లాడాలా? దేవుడు ప్రశ్న వేయాలా? ఆదికాండం 16:8 7వ వచనం నుండి, యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు. సో దేవుడే దూత వలె తనకు కనిపించి తనతో మాట్లాడుతూ ఉన్నాడు. పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఎవరైనా ఒకవేళ మనం ఒంటరిగా ఉన్న సమయంలో, స్థలంలో మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను అనే స్వరం మనకి వినబడింది అనుకోండి, అటు ఇటు తిరిగి చూస్తాం. ఎక్కడి నుండి స్వరం వస్తూ ఉన్నది, ఎవరు మనల్ని పిలుస్తూ ఉన్నారు, నన్నేనా పిలుస్తూ ఉన్నారు అని సందేహం వస్తుంది. అవును, నిన్నే, నీతోనే మాట్లాడుతూ ఉన్నా అని నీ పేరు చెప్పారు అనుకోండి, అప్పుడు నీ కన్ఫర్మ్ అయిపోతుంది, ఎస్ నాతోనే మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా ఎవరితోనో కాదు. గాలిలో నుండి ఏదో ఒక వాయిస్ వినబడలేదు ఈమెకి. ఎందుకంటే వ్యక్తి వలె, ఒక మనిషి వలె, లేక మనిషి మనిషితో మాట్లాడినట్టు వ్యక్తి, ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, యెహోవా దూత ప్రత్యక్షత. దేవుడు శరీరధారిగా ఈ లోకంలోనికి రాక మునుపు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత పాత నిబంధనలో పలు సమయాల్లో పలు రీతులుగా ఉంటూ ఉన్నది. ఇక్కడ దూత వలె ఆయన ప్రత్యక్షమయ్యాడు. నీటి బొగ్గ యొద్ద ప్రత్యక్షమయ్యాడు. అక్కడ చాలాసేపు ఈమె ఆగి ఉండాలి. ఎందుకు ఆగి ఉంటుందంటే, కనీసం ఈ నీటి బొగ్గ దగ్గర మంచినీరైనా దొరుకుతాయి, నేను ఈ స్థలాన్ని విడిచి ఇంకా ముందుకు వెళితే మంచినీరు కూడా దొరకక దప్పి చేత చనిపోతానేమో అనేటటువంటి భయం ఆమెను పట్టుకున్నట్టుంది. ఆమె అక్కడ స్టే చేసింది చాలాసేపు. మార్గాయాసాన్ని బట్టి, అలసిపోయిన దాన్ని బట్టి, జరిగిందంతా ఆలోచించుకుంటూ, తానున్నటువంటి సమస్యను గురించి దిగులు పడుతూ ఖచ్చితంగా ఆ నీటి బొగ్గ యొద్ద టైం స్పెండ్ చేస్తూ ఉన్నది. అందువల్లే అక్కడ దేవుడు తన్ను ఎన్కౌంటర్ లేకుంటే తన్ను సంధించాడు అని చెప్పాలి. శారయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచూ ఉన్నావు? ఎక్కడి నుండి వస్తూ ఉన్నావు అనే దానికి జవాబు ఉన్నది, నేను అబ్రహాము ఇంటి నుండి పారిపోయి వస్తూ ఉన్నాను చెప్పాలి. కానీ ఎక్కడికి వెళుతూ ఉన్నావంటే తనకు జవాబు లేదు. కొన్నిమార్లు మనకు సగం జవాబే ఉంటుంది. మన జీవితంలో హాఫే చెప్పగలం. మీరు 2 ప్రశ్నలు అడిగారు, నేను ఒకదానికే జవాబు చెప్పగలను, రెండో దానికి జవాబు నా దగ్గర లేదు అని మనం అనవచ్చు. మన పరిస్థితి కూడా, మన సమస్య కూడా, మనకి వేయబడినటువంటి ప్రశ్నకు జవాబు కూడా అలాగే ఉందేమో ఒకసారి మనము ఆలోచించుకుందాం. 16వ అధ్యాయం 10వ వచనంలో లేక 9వ వచనంలో, యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణగి ఉండుమని దానితో చెప్పాను. 8వ వచనం చివరి భాగం, శారయి దగ్గర నుండి తాను పారిపోతూ ఉన్నానని హాగరు చెప్తూ ఉన్నది. నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను.
అంత మటుకు నిజం చెప్పింది మేలే. కొన్ని మార్లు మనం మన రియల్ కండిషన్ కన్ఫెస్ చేయటానికి కూడా మనం ఇష్టపడం. నేనేదో సమస్యలో ఉన్నానండి, మీకెందుకు చెప్పాలి, లేక ఇంకేదో అబద్ధం చెప్పటం. కొన్నిసార్లు యథార్థత లేకపోతే దేవుడు ఏ విధంగా సహాయం చేయడు. యథార్థత, సిన్సియరిటీ చాలా అవసరం. ఇక్కడ నేను పారిపోతూ ఉన్నా అని చెప్పింది. పారిపోతూ ఉన్నానని ఎప్పుడైతే కన్ఫెస్ చేసిందో హాగరు, అప్పుడు యెహోవా దూత చెప్పిన మాట, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళుము, తిరిగి వెళ్ళుము. ఇప్పుడు పై భాగంలో 8వ వచనంలో శారయి దాసి అయిన హాగరు అని అడిగినటువంటి దేవుడు ఈ దాసి యొక్క సమస్య ఆయనకు తెలీదా? పేరు ఎరిగినటువంటి దేవుడు సమస్య ఆయన ఎరిగినటువంటి వాడు కాదా? ఆలోచన చేయండి. ఆయనకు సమస్య తెలీదా? మన సమస్య మన నోట చెప్పించాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. మనం ఆయన దగ్గర చెప్పుకోవాలి. సో మనం మన సమస్య ఆయన దగ్గర చెప్పుకోకుండా ఆటోమేటిక్గా దేవుడు మన సమస్యకు సొల్యూషన్ ఆయన చెప్పడు. అందుకే ప్రార్థించాలి, అందుకే దేవుణ్ణి అడగాలి, అందుకే దేవునికి మొర్ర పెట్టాలి. ఇక్కడ 11వ వచనం 10వ వచనాల్లో ఒక చక్కని సొల్యూషన్ లేకుంటే జవాబు దేవుడిస్తూ ఉన్నాడు. ఏమని? నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. ఎందుకు ఈ ఐగుప్తురాలి పైన దేవునికి ఇంత అభిమానం? ఆలోచించండి. దేవుడు పిలిచినటువంటి అబ్రాముకు శారైకి ఇంకా సంతానం కలుగలేదు. ఈ ఐగుప్తీయురాలి పైన దేవుడు ఇంత కృప ఎందుకు కనుబర్చాలి? అంతే, అది ఆయన కృప. దట్స్ ఆల్. ఇట్ ఈస్ హిస్ సావరిన్ గ్రేస్ which you cannot question, I cannot question. మనం జ్ఞాపకం పెట్టుకుందాం. నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. 11వ వచనం, మరి యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి ఉన్నావు, నీవు కుమారుని కానీ అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదు. బిడ్డ పుట్టక మునుపు మగబిడ్డో ఆడబిడ్డో, ఇప్పుడు మన దేశంలో ఆ పరీక్షలు నిషేధించబడి మనకు తెలుసు, అది చట్టరీత్యా నేరం. కొన్ని దేశాల్లో మరి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏ జెండరో వారు చెప్తూ ఉంటారు. కొన్ని దేశాల్లో అది చట్టం ఎదుట ఆ దేశాల్లో నేరం కాదు. ఇక్కడ నీకు పుట్టబోయేది కొడుకే, అతని పేరు పలానా ఇష్మాయేలు అనగా దేవుడు విన్ను, అతని పేరు పెడతావు అని పేరు కూడా దేవుడు ముందుగానే రివీల్ చేశాడు. పేరు కూడా దేవుడు ముందుగా రివీల్ చేశాడు. దేవుడు ముందుగా పేరు రివీల్ చేసినటువంటి ఆ ఫస్ట్ నేమ్ బైబిల్లో ఇష్మాయేలు యొక్క పేరు అని గుర్తుపెట్టుకుందాం మనం. అంతేకాదు, ఆదికాండంలో 21వ అధ్యాయం, అబ్రహాం ఇంటి నుండి శాశ్వతంగా ఈ దాసి దాని కుమారుడు తరువాతి కాలంలో వెళ్ళగొట్టబడవలసి వచ్చింది. వారు వెళ్ళగొట్టబడినప్పుడు 21వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము. ఆ చిన్నవాడని చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. ఆకాశం నుండి పిలిచి అంటే ఇక్కడ 16వ అధ్యాయంలో దూత ప్రత్యక్షత వేరు, 21వ అధ్యాయంలో స్వర ప్రత్యక్షత వేరు. గమనించండి.
ఇప్పుడు మన అంశంలోనికి వద్దాం. ఈ ఇష్మాయేలు అనేటటువంటి వ్యక్తిని గురించి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను అని చెప్పాడు. అతని స్వభావం ఎలాగుంటుందో దేవుడు ముందే చెప్పాడు. 12వ వచనం, అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికిని, అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును, అతడు తన సహోదరులు అందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా. ఈరోజు అరబ్ నేషన్స్ లో వారందరూ ఒకే మత విశ్వాసం కలిగిన వారైనా కొందరితో సరిపడదు. అందరూ ఒకే మత విశ్వాసం కలిగిన వారు కదా, వారికి ఎందుకు విభేదాలు అంటే ఇక్కడ ముందే చెప్పబడింది. ఇష్మాయేలు ఇతనిలో నుండి వచ్చేటటువంటి సంతానం, వారు పరస్పరం పోరాడుతారు అనేటటువంటి ఆ నేచర్ దేవుడు ముందే చెప్పేసేసాడు. దేవుడు ముందుగా చూచేటటువంటి వాడు. ఇక్కడ ఆగరు దేవునికి పేరు పెట్టింది, చూచుచున్న దేవుడవు నీవే, చూచుచున్న దేవుడవు నీవే. ఈ ఉదయకాలం మనము 7 ప్రశ్నలు వేసుకుందాం. 7 ప్రశ్నలు. మొట్టమొదటి ప్రశ్న, దేవుడు నా మొర వింటాడా? ఒక దాసి యొక్క మొర వినినటువంటి దేవుడు నీ మొర వినడా? పిలిచినటువంటి అబ్రహాము యొక్క మొర కాదు ఇది. అబ్రహాము గృహంలో నుండి పారిపోతూ ఉన్నటువంటి దాసి యొక్క మొర. దేవుడు మొర వినడా? మనల్నైతే దేవుడు లోకములో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి ఆయన రక్తము ద్వారా మనల్ని విమోచించి మనల్ని ఏర్పరచుకున్నాడు. మన కొరకు ఆయన సిలువలో ఎంతో వెల చెల్లించాడు. ఎంత వెల చెల్లించి మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నటువంటి దేవుడు మన ప్రార్థన, మన మొర వినడా? ఖచ్చితంగా వింటాడు. రెండవ ప్రశ్న, నా నిస్సహాయమైనటువంటి స్థితిలో దేవుడు నా మొర వింటాడా? ఐఎమ్ హెల్ప్లెస్, అటర్లీ హెల్ప్లెస్. ఏ దిక్కు చూచినా ఆ ఎడారిలో ఆ నీటి బొగ్గ దాటి వెళితే నీరు దొరుకుతుందనేటటువంటి నమ్మకం సహా లేదు ఆగరుకు. అందుకే నీటి బొగ్గ దగ్గరే ఆగింది, ఆలోచిస్తూ ఉన్నది. ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, నా పరిస్థితి ఏంటి, నేను ఫెయింట్ అయి పడిపోతే, ఒకవేళ నేను ఆ స్థితిలోనే చనిపోతే నా పరిస్థితి ఏంటి? చాలా భయపడుతూ ఉండుంటుంది. నా కడుపులో ఉన్నటువంటి బిడ్డకి ఏం సంభవిస్తుంది అనేటటువంటి చింత తాను కలిగి ఉంటుంది. మన నిస్సహాయ స్థితిలో ప్రభు మన పక్షంగా సహాయం చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. మూడో ప్రశ్న, దేవుడు నన్ను దీవిస్తాడా? ఎస్, దేవుడు దీవిస్తాడు. ఈ ఐగుప్తీయురాలైనటువంటి హాగరు యొక్క కుమారుడు ఇష్మాయేలు ఆదికాండం 21వ అధ్యాయంలో వారు అబ్రహాము ఇంటిని విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చింది. దానికి కారణం ఇష్మాయేలు వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును చూచి ఎగతాళి చేసినందువల్ల. అప్పుడు దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుమని శారా, ఆమె శారయి నుండి శారాగా పిలువబడింది, అబ్రహాం పైన ఒత్తిడి తీసుకుని వచ్చింది గనుక పంపించవలసి వచ్చింది. అప్పుడు వారు పారాను అరణ్యంలోనికి వెళ్ళారు. ఆదికాండం 21వ అధ్యాయం 21. అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు, ఆ పైన 20వ వచనం, దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను, అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురం నుండి విలుకాడాయను. సో ఇష్మాయేలు ఎదిగినటువంటి విధానం మనం జ్ఞాపకం చేసుకుంటాం. అరణ్యంలో దీవించాడు దేవుడు, కాపాడాడు. ఒక దాసి యొక్క కుమారుని కాపాడిన దేవుడు మనల్ని కాపాడడా?
మనల్ని దీవించడా? నా కుమారుడికి పెళ్లి ఎట్లా అవుతుంది అని ఆ స్త్రీ దిగులు పడి ఉంటుంది. 21వ వచనం, ఐగుప్తులో నుండి ఒక స్త్రీని తీసుకొచ్చి పెళ్లి చేసింది. ఎంతైనా ఐగుప్తీయురాలు కదా, కాబట్టి తన వంశాన్ని, తన జనాంగాన్ని వెతుక్కుని ఈజిప్షియన్ని తీసుకుని వచ్చి ఒక ఐగుప్తీయురాల్ని ఇష్మాయేలుకు వివాహం చేసింది. ఇప్పుడు మన మూడో ప్రశ్న ఏంటంటే, దేవుడు నన్ను దీవిస్తాడా? ఎస్. నా సంతానాన్ని దీవిస్తాడా? అవును. నాలుగో ప్రశ్న, దేవుడు విస్తారంగా దీవిస్తాడా? ఆదికాండం 16:10, నీ సంతానము నిశ్చయముగా విస్తరింప చేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. విస్తారంగా దీవిస్తాడు దేవుడు అని అనుకోవటానికి ఆదికాండం 16వ అధ్యాయంలో గర్భవతిగా ఉన్నటువంటి ఈ స్త్రీకి ఆధారం కనబట్టలేదు. దేవుడు ఎలాగ విస్తారంగా నన్ను దీవించగలడు? ఆ రాజు నన్ను ఈ అబ్రాము యొక్క ఇంటికి దాసిగా గిఫ్ట్గా ఇచ్చేసేసారు. నేను దాసిని కదా. ఇప్పుడు నా యజమానురాలి ఫేవర్ కూడా నేను పోగొట్టుకున్నాను. ఇటువంటి నేను, నా కుమారుడు, లేకుంటే నాకు పుట్టబోయేటటువంటి సంతానం దీవించబడతారా? ఎస్. విస్తారంగా దీవించబడతారా? విస్తారంగా దీవించబడతారు. ఇప్పుడు ఐదో ప్రశ్న, విస్తారంగా దీవించబడటానికి రీజన్ ఏంటి? మానవ రీత్యా ఆగరు ఆలోచిస్తే కొన్నిసార్లు ఇంతగా దేవుడు ఎందుకు దీవించాలి మనకు చాలా డౌట్స్ వస్తాయి. వాళ్ళ దేవుడు భలే దీవించాడండి, అంత దీవెన నా మీదికి ఎందుకు రాలేదు అని ఆలోచిస్తూ ఉంటారు. దేవుని సార్వభౌమ అధికారం ఒక జవాబు. 2, నీ స్వభావం, నీ యథార్థత. 3, దేవుడు కృప చూపించాడు. ఎవరి కృప చూపించాలనుకున్నాడో వారి కృప చూపించాడు. 4, దేవుడు అబ్రహాముని బట్టి శారాలో నుండి జనాంగాలను తీసుకుని రాని ఉద్దేశించినటువంటి దేవుడు ఈ ఐగుప్తీయురాల్లో నుండి కూడాను నేషన్స్ ని దేవుడు తీసుకుని రావాలని ఉద్దేశించాడు. ఇంచుమించు ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో, ఆ ప్రాంతాలన్నిట్లో అనేక దేశాలు, 50 దేశాలు, 40 కంటే ఎక్కువ దేశాలు, చిన్న చిన్న దేశాలు, పెద్ద దేశాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇంతగా వారు ఎందువల్ల దీవించబడ్డారు? వారికి ఆయిల్ దొరికిన తర్వాతే వారు సంపన్నమైనటువంటి దేశాలుగా వారు మారారు. ఆయిల్ కనుగొనబడక మునుపు వారు సంపన్నమైనటువంటి వారు కారు. జ్ఞాపకం పెట్టుకుందాం మనం. ఆ దీవెన యొక్క సంపూర్ణత చూడటానికి, లోకరీతిగా చూడటానికి, ఫిజికల్ గా చూడటానికి, మెటీరియలిస్టిక్ గా చూడటానికి మరి 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలే పట్టింది. దేవుడు భవిష్యత్తును ఎరిగినటువంటి వాడు గనుక నిశ్చయంగా దీవిస్తానన్నాడు. దీవించాడు దేవుడు. దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు మనమేమో రీజన్ అడుగుతూ ఉంటాం. ఏమని? దేవుడు ఎందుకు నన్ను దీవిస్తానంటున్నాడు? కారణం ఏంటి? మనం రీజన్ ఎదుగుతూ ఉంటాం. మన రీజన్ ప్రక్కన పెట్టేసేద్దాం. దేవుడు ఉద్దేశించాడు కనుక దేవునికి లోబడదాం. 6వ ప్రశ్న, ఇంత గొప్ప ప్రత్యక్షత దేవుడు నాకే ఎందుకు ఇవ్వాలి? దేవుడు దూత వలె ప్రత్యక్షమయ్యాడు. మనిషి వలె ప్రత్యక్షమై మాట్లాడవలసి వచ్చింది. ఈమె స్టేటస్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఏ సర్వెంట్, ఏ మెయిడ్. ఇటువంటి ఈమెతో దేవుడు మాట్లాడాలా? పారిపోయేటటువంటి ఒక దాసితో దేవుడు మాట్లాడాలా? యజమానురాలి ఇంటి నుండి గర్వించినందువలన తరిమి వేయబడినటువంటి ఒక స్త్రీతో దేవుడు మాట్లాడాలా? ఇంత గొప్ప ప్రత్యక్షత దేవుడు అనుగ్రహించాలా? అది ఆయన కృప, అది ఆయన చిత్తం అయ్యున్నది. ఆఖరుగా 7వ ప్రశ్న, దేవుడు మాట్లాడాడు, ఇలా జరుగుతుందని చెప్పాడు కనుక
నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణగియుండుము. ఇది చాలా కష్టమైనటువంటి పని. మళ్ళా ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి? నన్ను హ్యూమిలియేట్ చేస్తారేమో, వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు, మేము నీకు లెక్కలేదు కదా. యజమానురాలు, ఇంట్లో మిగిలినటువంటి వారు అంటే ఇది చాలా ఫీల్ కావాల్సి వస్తుంది. ఈగో సమస్య. కానీ వెళ్ళింది, వెళ్ళి యజమానురాలికి లోబడి ఉన్నది. 9వ వచనం, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణగి ఉండుము. నీ గర్వాన్ని కనుబరచొద్దు, నీ గర్వాన్ని తీసేసుకో. ఈ ఐగుప్తీయురాలు తన గర్వాన్ని తీసేసుకుంది, కానీ కొడుకులో వచ్చింది గర్వం. అందుకే దాసి దాని కుమారుడు వాగ్దాన పుత్రుణ్ణి చూచి పరిహసించినటువంటి సంఘటన మనము తరువాతి భాగాల్లో అనేక సంవత్సరాల తర్వాత ఆదికాండం 21వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 7 ప్రశ్నలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకవేళ ఈ స్త్రీ వెళ్ళి దేవుడు నాకు ప్రత్యక్షత ఇచ్చాడు, దేవుడు నాకు ఇవ్వబోయేటటువంటి కుమారుని దీవిస్తాను అని అంటే వారు నమ్మి ఉంటారా, నవ్వి ఉంటారా? ఆలోచించండి. ఈ ఉదయకాలం 7 ప్రశ్నలు. దేవుడు నా మొర వింటాడా? నా నిస్సహాయ స్థితిలో వింటాడా? 3వది, దేవుడు నన్ను దీవిస్తాడా? 4వది, విస్తారంగా దీవిస్తాడా? 5వది, దేవుడు నన్ను దీవించడానికి కారణం ఏంటి? నాకేం కారణం కనబట్టలేదు. 6వది, ఇంత గొప్ప ప్రత్యక్షత దేవుడు నాకే ఎందుకు అనుగ్రహించాలి? 7, నేను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మార్చుకుని నేను మళ్ళా నా రూట్ నేను వెనుకకు వెళ్ళిపోయి నేను మళ్ళా తగ్గి ఉండవలసి వస్తే ఎగతాళి చేస్తారేమో, హ్యూమిలియేట్ చేస్తారేమో. ఇక్కడ హాగరు తాను తిరిగి వెళ్ళి సారై చేతి క్రింద అణిగి ఉన్నది. మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుడు మనల్ని దీవించడానికే పిలిచాడు. అయితే దేవుని చిత్తానికి మనం లోబడాలి. గాడ్ హ్యాస్ గాట్ ఎ ప్లాన్. దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిదినం మనతో మాట్లాడుతున్నాడు. పరిస్థితుల్లో నుండి మనతో మాట్లాడుతున్నాడు. వాక్యంలో నుండి మనతో మాట్లాడుతున్నాడు. మన సాక్షిలో నుండి మనతో మాట్లాడుతున్నాడు. వ్యక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడే పద్ధతులు ఎన్నో రీతులుగా ఉన్నాయి. కొన్నిమార్లు దేవుడు స్వప్నం ద్వారా కూడా మాట్లాడుతూ ఉంటాడు. కొట్టివేయలేం, అది వాక్యంలో ఉన్నది. అయితే అది వాక్యానికి సరిపోవాలి. దేవుడు స్వప్నంలో ఉండి నీతో మాట్లాడింది వాక్యం ద్వారా కన్ఫర్మ్ అయిన తర్వాతే అప్పుడు నువ్వు అది దేవుని చిత్తానుసారమైన స్వప్నము అని తలంచవచ్చు. దేవుడు పలు రీతులుగా మాట్లాడతాడు. కాబట్టి అనేక రీతులుగా మాట్లాడేటటువంటి ప్రియ ప్రభు ఇక్కడ ప్రత్యక్షత అనుగ్రహించి ఈ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె లోబడింది. ఈ ఉదయకాలం లోబడటానికి మనం ఒక చక్కని తీర్మానం చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభు, గొప్ప తండ్రి, మా రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాలం మాతో ఏకీవించినటువంటి ప్రియ బిడ్డలందరినీ దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. దేవా, మీ సన్నిధి మీ బిడ్డలకు తోడుగా ఉంచి బలపరచండి. మానవ హద్దుబాట్లలో మేము విన్నటువంటి వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్. మీకు అందరికీ ప్రభునామములో వందనాలు. మరలా రేపు ఉదయకాలం మనం కలుసుకుంటాం.